హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీ చందు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో మనం బేబీ కుచ్చులే కాకపోతే డిఫరెంట్ వేలో ఎలాగా వేసుకోవాలనేది ఈ వీడియోలో వచ్చి చూపించబోతున్నాను. సో ఈ వీడియోలోకి వెళ్ళబోతున్న చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనం శారీలో కలిసే థ్రెడ్ని ఇలాగ 7 స్ట్రాండ్స్కి అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాతకి ఎడ్జ్కి ఇలాగ నాట్ అయితే వేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాతకి ఈ శారీ నాట్ని బ్యాక్ సైడ్కి పెట్టుకొని ఇలాగ శారీకి కొంచెం గ్యాప్ అయితే వదిలిపెట్టాలి. మరీ ఎడ్జ్ నుంచి కాకుండా కొంచెం ప్లేస్ వదిలిపెట్టి ఇక్కడ క్రోషాని అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇలా క్రోషాని ఇన్సర్ట్ చేసుకున్న తర్వాతకి థ్రెడ్ని ఇలాగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాతకి ఇక్కడ నాట్ అయితే వేసుకోవాలి. సో అగైన్ మళ్ళీ దాని పక్కనే మళ్ళీ ఇంకొక నాట్ అయితే వేసుకోవాలి. దానికోసం మళ్ళీ క్రోషాని అయితే శారీ లోపల నుంచి ఇన్సర్ట్ చేసి మళ్ళీ థ్రెడ్ని అయితే మళ్ళీ బ్యాక్ సైడ్కి తీసుకోవాలి. మళ్ళీ 2 థ్రెడ్స్ వస్తాయి, రెండిట్లోంచి ఒకసారి తీసుకోవాలి. సో ఇక్కడ 2 నాట్స్ అయితే పడిపోయాయి అనమాట. సో ఇలాగ 2 నాట్స్ పడ్డ తర్వాతకి ఇక్కడ 5 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 4 5 చైన్స్ వేసుకున్న తర్వాతకి 5 చైన్స్ ఎక్కడి వరకు వస్తాయో లెంత్ అయితే చూసుకోవాలి. లెంత్ చూసుకొని మళ్ళీ అక్కడ క్రోషాని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని మళ్ళీ తీసుకోవాలి. 2 థ్రెడ్స్ వస్తాయి, రెండిట్లోంచి ఒకసారి తీసుకోవాలి. అగైన్ మళ్ళీ దాని పక్కనే మళ్ళీ క్రోషాని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని మళ్ళీ రిటర్న్ తీసుకోవాలి. మళ్ళీ 2 థ్రెడ్స్ వస్తాయి, రెండిట్లోంచి ఒకసారి ఇలా తీసుకున్న తర్వాతకి అగైన్ 5 చైన్స్ 1 2 3 4 5 చైన్స్ తీసుకున్న తర్వాతకి ఈ 5 చైన్స్ ఎక్కడి వరకు వస్తున్నాయో మళ్ళీ లెంత్ని చూసుకోవాలి. అవి ఎక్కడి వరకు వస్తున్నాయో చూసుకొని అక్కడ క్రోషాని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసుకోవాలి. 2 థ్రెడ్స్ వస్తాయి, రెండిట్లోంచి ఒకసారి తీసుకోవాలి. మళ్ళీ దాని పక్కనే మళ్ళీ ఇంకొకసారి ఇన్సర్ట్ చేసి క్రోషాని మళ్ళీ థ్రెడ్ తీసుకోవాలి. మళ్ళీ 2 థ్రెడ్స్ వస్తాయి, రెండిట్లోంచి ఒకసారి తీసుకోవాలి. ఇప్పుడు అగైన్ 5 చైన్స్ 1 2 3 4 5 చైన్స్. ఈ 5 చైన్స్ తీసుకున్న తర్వాతకి ఈ 5 చైన్స్ కూడా ఎక్కడి వరకు వస్తున్నాయో మనం ఎగ్జాక్ట్గా లెంత్ చూసుకోవాలి. లెంత్ కొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదు ఫ్రెండ్స్, ఎక్కువ అయితే తీసుకోవద్దు. దానివల్ల శారీ అంతా మనకి కొంచెం ఫోల్డ్ అయిపోయినట్టుగా వస్తుందన్నమాట. సో 2 థ్రెడ్స్ వస్తాయి, రెండిట్లోంచి ఒకసారి. అగైన్ దాని పక్కనే మళ్ళీ క్రోషాని ఇన్సర్ట్ చేయాలి, మళ్ళీ థ్రెడ్ తీసుకోవాలి, రెండిట్లోంచి ఒకసారి తీసుకోవాలి. సో అగైన్ ఇప్పుడు 5 చైన్స్ తీసుకోవాలి. సో ఇప్పుడైతే అర్థమైందని అనుకుంటున్నాను. 5 చైన్స్ నాట్, మళ్ళీ 5 చైన్స్ 2 నాట్స్. సో ఇలాగా 2 నాట్స్ 5 చైన్స్ 2 నాట్స్ 5 చైన్స్ ఇలాగా హోల్ శారీ మొత్తం వేసుకోవాలి. సో ఇప్పుడైతే శారీ మొత్తం ఇలాగ నేను చెప్పినట్టుగా 5 చైన్స్ 2 నాట్స్ అలాగైతే మొత్తం శారీ హోల్ శారీ మొత్తం వేసేసుకున్నాను ఫ్రెండ్స్. సో చూసారు కదా, ఇలా అయితే వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాతకి వీటికి మనం ఇప్పుడు బేబీ టాజిల్స్ అయితే టై చేసుకోవాలి. సో ఇప్పుడైతే వీటికి బేబీ టాజిల్స్ అయితే టై చేసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ 5 చైన్స్ వేసుకున్నాను కదా. సో ఈ 5 చైన్స్ వేసుకున్న దగ్గర ఈ చైన్లోంచి కాకుండా ఈ పై నుంచి ఇలాగ క్లాత్లో నుంచి అయితే తీసుకుంటున్నాను అనమాట. సో దీనికోసం నేను సిల్క్ థ్రెడ్ని అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి సిల్క్ థ్రెడ్, శారీలో మ్యాచ్ అయ్యే సిల్క్ థ్రెడ్ని అయితే తీసుకున్నాను. సో అది వచ్చేసి 180 నుంచి 200 స్ట్రాండ్స్ వరకు తీసుకోవచ్చు. అంటే 100ని డబల్ చేస్తే 200 కదా, అలాగా 200 స్ట్రాండ్స్ అయితే తీసుకున్నాను. ఒక 200 స్ట్రాండ్స్ అయితే సరిపోతుంది అనమాట. అలాగా అంటే బేబీ కుచ్చు లుక్ బాగుంటుంది, ఆ మాత్రం మందం అయితే సరిపోతుంది. ఇలాగా వెనకాల బ్యాక్ సైడ్ కూడా 1 ఇంచ్ ఉండేలాగా మనం ఇలాగ సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాతకి దీన్నంతా కాపర్ జరీతో వర్క్ చేస్తుంది. సో అందుకే కాపర్ థ్రెడ్తో అయితే ర్యాప్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ ఒక 2-3 నాట్స్ వచ్చేలాగా ర్యాప్ చేసుకోవాలి. సో అలా 2-3 నాట్స్ మనం వేసుకుంటే కుచ్చు కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇలా ర్యాప్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ నార్మల్ నీడిల్ని అయితే పైన ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇలాగా ఇన్సర్ట్ చేసుకొని ఈ థ్రెడ్ ఎండ్స్ని అయితే మనము నీడిల్లోకి ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఇలాగా తర్వాత ఈ ఎడ్జెస్ని ఈ నీడిల్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసి ఇవి నీడిల్ని మనం కిందికి దింపేసామంటే మనకి కుచ్చు రెడీ అయిపోయినట్టే.
సో ఇప్పుడైతే 1 ఇంచ్ డిస్టెన్స్ లెంత్ అయితే చూసుకుంటున్నాను. సో మీరు ఈ థ్రెడ్ నుంచి చూసుకుంటున్నారో ఈ పై నుంచి చూసుకుంటున్నారో చూసుకోండి. ఒక కుచ్చు ఎలాగా డిస్టెన్స్ మెజర్ చేసుకుంటే మిగిలిన కుచ్చులని అలాగే డిస్టెన్స్ మెజర్ చేసుకోవాలి. సో మీరు బేబీ కుచ్చు కాబట్టి 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ఏ కుచ్చైనా మామూలుగా 1 ఇంచ్ సరిపోతుంది. బేబీ కుచ్చు అనుకోండి మీకు 1 ఇంచ్ కూడా అవసరం లేదు, ఇంకా తక్కువే సరిపోతుంది. కాకపోతే ఏంటంటే నేను ఇలా 2 స్టెప్స్ వైజ్గా వేస్తున్నాను కాబట్టి కొంచెం స్టెప్ ఈజీగా తెలియాలని నేను ఇక్కడైతే 1 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. సో ఇలాగ 1 ఇంచ్ డిస్టెన్స్ తీసుకొని ఇక్కడైతే కట్ చేసేసుకోవాలన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగా మనం వేసుకోవాలన్నమాట. సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే దాని పక్కన ఒకటి మళ్ళీ వదిలేస్తున్నాను. ఇక్కడ మనకు వేరే కుచ్చు వస్తుంది కాబట్టి అగైన్ మళ్ళీ ఇక్కడ వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూసారు కదా పైన ఇక్కడ శారీ లోపల నుంచి ఇక్కడ థ్రెడ్ ఉంటుంది, థ్రెడ్ని వదిలేయాలి మనము. 5 చైన్స్ వేసుకున్న థ్రెడ్ని వదిలేసి ఇలాగా పైనుంచి తీసుకోవాలి. శారీ లోపల నుంచి చూడండి, శారీ లోపల నుంచి తీసుకుంటున్నాను. శారీ లోపల నుంచి థ్రెడ్ని తీసుకోవాలి. తీసుకొని ఇలాగ బ్యాక్ సైడ్కి 1 ఇంచ్ ఉండేలాగా డిస్టెన్స్ చూసుకోవాలి లెంత్. సో దానివల్ల ఏంటంటే మనకి ఎక్స్ట్రా థ్రెడ్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో ఇలాగా తర్వాత ఇక నేను జరీ థ్రెడ్ని తీసుకున్నాను కాపర్ కలరు. ఇంక మామూలుగా చెప్పినట్టుగా ఒక 2-3 నాట్స్ అయితే వేసుకోవాలి ఇలాగా. సో ఇలాగ నాట్లు మనం వేసుకునేటప్పుడు కూడా ఈ థ్రెడ్ని కొంచెం మనము ఇలాగా స్ట్రాంగ్గా లాగి పట్టుకోవాలి. సో దానివల్ల ఏంటంటే మనకి కుచ్చు గట్టిగా టై అవుతుంది అనమాట. సో కుచ్చు ఊడిపోకుండా ఉంటుంది, టాజిల్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. తర్వాత ఈ ఎడ్జెస్ని ఇందులోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. సో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ అసలు లైక్ చేయట్లేదు అనమాట. మీరు లైక్ చేస్తే నాకు వచ్చేసి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ 1 ఇంచ్ లెంత్ చూసుకుంటున్నాను, ఇక్కడ కట్ చేసేసుకోవాలి. సో ఇలాంటి డిఫరెంట్ క్రోషా కుచ్చులు ఇవన్నీ నా వీడియోలో అయితే వస్తాయి. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మళ్ళీ ఒక దాన్ని అయితే వదిలేస్తున్నాను. ఈ 5 చైన్స్ ఇక్కడ ఉన్న కదా, ఈ డిస్టెన్స్ని అయితే మళ్ళీ వదిలేస్తున్నాను అనమాట. వదిలేసి దీని పక్కన ఉన్న దాంట్లో మళ్ళీ చీర లోపల నుంచి తీసుకుంటున్నాను. సో ఇలాగ 1 by 1 తీసుకోవాలి. సో ఇక్కడ 5 చైన్స్ మనం వదిలేసాం కదా, ఇక్కడ వేరే కుచ్చు వస్తుంది. సో చూసారు కదా, ఇక్కడ చీరలోంచి తీసుకున్నా, ఒకటి వదిలేసాను, ఇక్కడ చీరలోంచి తీసుకుని ఇక్కడ వదిలేసాను. మళ్ళీ ఇప్పుడు చీరలోంచి తీసుకుంటున్నాను అనమాట నీడిల్ని. ఇలా తీసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ ఇక్కడ మనం ఇలాగే ఈ కాపర్ కలర్ థ్రెడ్తో మనం టై చేసుకోవాలి. ఇలాగా ఇలా కొంచెం లాక్కొని మనం వేసుకుంటే మనకి కుచ్చు గట్టిగా ఉంటుందన్నమాట. సో ఇలా మనం గట్టిగా లాగేసుకోవాలి. ఒక్కొక్క నాటికి వేసుకునేటప్పుడు అలా గట్టిగా లాగేసుకోవాలి. ఇలాగ 3 నాట్స్ కానీ 4 నాట్స్ కానీ వేసుకోవచ్చు. ఇలాగా వేసుకొని పైనుంచి నీడిల్ని అయితే ఇన్సర్ట్ చేసుకున్నాను, వేసుకోవాలి. సో చూసారు కదా లుక్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇలాగా సింపుల్గా అయితే వేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ కుచ్చు ఎలాగా వేసుకోవాలనేది చూద్దాము. సో ఫస్ట్ కొన్ని ఇలాగ వేసుకున్న తర్వాతకి ఇక్కడ 5 చైన్స్ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో మళ్ళీ ఇంకొక థ్రెడ్ అయితే తీసుకుంటున్నాను, సిల్క్ థ్రెడ్. సో ఈ శారీ కలర్స్ వచ్చేసి 2 కలర్స్ ఉన్నాయన్నమాట. ఇది కొంచెం మనకి రెడ్డిష్ కలర్లో వచ్చింది, ఇది వచ్చేసి మనకి కొంచెం బ్లూ కలర్ అనమాట. సో ఈ బ్లూ కలర్ థ్రెడ్ని కూడా నేను 200 స్టాండ్స్ అయితే తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత ఈ 5 చైన్స్ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లోంచి తీసుకోవాలి. సో ఫస్ట్ మనం శారీలోంచి తీసుకున్నాము, ఇది మనం 5 చైన్స్ గ్యాప్లో నుంచి అయితే తీసుకోవాలి. సో సేమ్ ఇంకా బేబీ టాజిల్ అయితే మనం ఎలా అయితే వేసుకున్నామో ఇది కూడా అలాగే వేసుకోవాలి. సో వెనకాల ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి. చూసుకొని శారీలో కలిసే జరీ థ్రెడ్తో అయితే మనం నాట్స్ వేసుకోవాలి. సో మనం నాట్స్ కూడా ఎక్కువగా కొన్ని ఎక్కువ వేసుకుంటే మనకి థ్రెడ్ కూడా చాలా గట్టిగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలాగ ఒక 3-4 నాట్స్ అలాగా వేసుకోండి. సో ఇలా కాదు అనుకుంటే మీరు నీడిల్లో ఇన్సర్ట్ చేసి కూడా నాట్స్ అయితే వేసుకోవచ్చు. ఇలా నాట్స్ వేసుకున్న తర్వాతకి నార్మల్ నీడిల్ని ఇక్కడ పైన ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ చేసి ఈ ఎడ్జెస్ వచ్చేసి ఈ నీడిల్ హోల్లో ఇన్సర్ట్ చేయాలి. ఇలా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాతకి నీడిల్ని మనం కిందికి లాగేస్తే థ్రెడ్స్ కిందికి వచ్చేస్తాయి అన్నమాట. సో నీడిల్ని కూడా మనం మిడిల్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ చేసుకునేటప్పుడు సో 1 ఇంచ్ గ్యాప్ అయితే చూసుకున్నాను, మళ్ళీ 1 ఇంచ్ గ్యాప్ చూసుకొని ఇక్కడ మనం కట్ చేసేసుకోవాలి. సో
సో చూసారు కదా, ఒకటి అప్ అండ్ ఒకటి డౌన్ వచ్చేసింది అనమాట. సో ఇలాగా వస్తుంది. సో చూసారు కదా, బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. మీకు శాంపిల్ కోసం ఇంకోటి చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇక్కడ మనము ఒకటి ఇక్కడ వేసేసి ఇక్కడ ఒకటి వేసాం కదా శారీ లోపల నుంచి. ఇప్పుడు మళ్ళీ 5 చైన్స్ గ్యాప్లోంచి వేసుకోవాలి. సో సేమ్ ఇందాక చెప్పినట్టుగానే బ్యాక్ సైడ్కి ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా అయితే చూసుకోవాలి. సో దీనివల్ల ఏంటంటే మనకి థ్రెడ్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్గా మనం వెనకాల లెంత్ చూసుకుంటే తర్వాతకి సిల్వర్ ఇది కలిసి శారీలో కలిసే కాపర్ థ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నాను. సో మనం ఈ ర్యాప్ చేయడానికి శారీలో వీవింగ్ వచ్చేసి ఏ కలర్తో ఉంటే ఆ కలర్ థ్రెడ్స్ అయితే యూజ్ చేస్తాం యాక్చువల్గా. సో ఇది మొత్తం కాపర్ కలర్ ఉంది కాబట్టి కాపర్ కలర్ థ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నాను నేను ఇలాగా దీన్ని టై చేయడానికి. సో మనం ఎవ్రీ నాట్ వేసుకునేటప్పుడు థ్రెడ్ని కొంచెం ఇలా గట్టిగా లాగేసుకోవాలి. సో దానివల్ల మనకి మంచిగా టాజిల్ కూడా మంచిగా టైట్గా ఉంటుందన్నమాట. మనం లూజ్ వేసుకుంటే మళ్ళీ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే ఇలా టైట్ వేసుకున్న తర్వాతకి మళ్ళీ నీడిల్ హోల్లోకి ఇవి ఇన్సర్ట్ చేసేసి కిందికి లాగేసుకోవాలి థ్రెడ్ని. సో నీడిల్ని కిందికి లాగేసుకుంటే థ్రెడ్స్ ఇలాగా వెళ్ళిపోతాయి. సో మిడిల్లో మనం చేసుకోవడం వల్ల మనకి ఇలాగా థ్రెడ్స్ కూడా పైకి కనిపించవు అనమాట. సో 1 ఇంచ్ గ్యాప్ అయితే చూసుకుంటున్నాను. చూసుకొని కట్ చేసేసుకోవాలి ఇక్కడ. సో చూసారు కదా, ఒకటి అప్ డౌన్ ఇలాగా లుక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలాగ ఓవరాల్ శారీ వేసుకున్న తర్వాతకి లుక్ ఎలాగ ఉందనేది చూద్దాము. సో ఫైనల్గా అయితే అయిపోయిందనమాట. సో ఫైనల్గా అయిపోయిన తర్వాత లుక్ అయితే ఇలాగా ఉంది. సో ఒకటి అప్ అండ్ డౌన్లో చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంది. సో ఇలా సింపుల్గా మీరు కూడా మీ సింపుల్ శారీస్కి అయితే వేసుకోవచ్చు. సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.